భారతదేశంలో బయోఫ్యూయల్స్ని ప్రొడక్షన్ పెంచడానికి 20% ఇథనాల్ చేరుకోవడానికి, తర్వాత బయోఫ్యూయల్స్కి కావలసినటువంటి ముడి పదార్థాల సప్లై పెరగడానికి, వాటి సోర్స్ పెరగడానికి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018లో స్టార్ట్ చేశారు. అల్టిమేట్గా ఇది బయోఫ్యూయల్స్ పెంచడానికే. ఎందుకు పెంచాలన్నది ఇక మళ్ళీ స్టోరీ అంతా తెలుసు మనకు. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ తగ్గడానికి, జాబ్స్ పెంచడానికి, ఎకానమీ పెంచడానికి, పొల్యూషన్ తగ్గించడానికి, ఇవన్నీగా ఎందుకు బయోఫ్యూయల్స్ అనేది. ఈ బయోఫ్యూయల్స్ను పెంచడానికి లేదా వాటికి ముడి పదార్థాలు, వాటి స్టాక్ని, వాటికి పదార్థాలుగా ఉపయోగపడే వాటిని పెంచడానికి 2018లో బయోఫ్యూయల్ పాలసీ స్టార్ట్ అయింది. సో దాంట్లో ఏమేం ఉన్నాయో చూద్దాం. ఈ బయోఫ్యూయల్ పాలసీలో ముఖ్యమైనది ఫస్ట్ ఏంటి అంటే కేటగరైజేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్. జీవ ఇంధనాలని కొన్ని రకాలుగా డివైడ్ చేశారు. బేసిక్ బయోఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్గా డివైడ్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్కటి ఇంపార్టెంటేనండి. ఓకే, సో బేసిక్ బయోఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్గా డివైడ్ చేశారు. బేసిక్ బయోఫ్యూయల్స్ ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ లేదా ఫస్ట్ జనరేషన్ బయోడీజిల్ని మనం బేసిక్ బయోఫ్యూయల్స్ అంటాం అన్నట్టు. మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ అంటే ఏంటి అంటే బయో ఇథనాల్ అంటే స్టార్చ్ నుంచి కానీ షుగర్ నుంచి కానీ వస్తే దాన్ని మనం ఫస్ట్ జనరేషన్ బయో ఇథనాల్ అన్నాం అన్నట్టు. ఇలా ఇవి కాకుండా అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్గా పెట్టారు. అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ ఎగ్జాంపుల్ ఏమేంటివి? 2G ఇథనాల్, ఇది కూడా చెప్పుకున్నామండి. అగ్రి వేస్ట్ నుంచి, లిగ్నోసెల్యులోజ్ నుంచి మనకు ఇథనాల్ వస్తే, బయోఫ్యూయల్స్ వస్తే దాన్ని మనం 2G ఇథనాల్, 2G బయోఫ్యూయల్స్ అన్నాం. ఇంకొకటి చూడండి, MSW, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ టు డ్రాప్ ఫ్యూయల్స్. అంటే ఏంటి అంటే మున్సిపాలిటీస్ నుంచి, పట్టణాల నుంచి వెలువడేటటువంటి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ను ఉపయోగించుకొని మనం బయోఫ్యూయల్స్ తయారు చేయాలి. వాటిని మనం బయోఫ్యూయల్స్గా అంటే గ్యాస్గా లేకపోతే పర్టికులర్గా ఇథనాల్గా మార్చాలి. సో ఇలా దీన్ని కూడా ఇది అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్ అయింది. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని కూడా సో దీంట్లోనే భాగం చేశారు. సో బేసిక్ బయోఫ్యూయల్స్ ఒక్కటే, ఫస్ట్ జనరేషన్ ఇథనాల్, బయోడీజిల్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్, థర్డ్ జనరేషన్ ఇథనాల్, ప్లస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్. ఇది అడ్వాన్స్డ్ ఫ్యూయల్స్కి, బేసిక్ ఫ్యూయల్స్కి తేడా. సో ఇలా ఫ్యూయల్స్ని కేటగరైజ్ చేశారు. ఎందుకు కేటగరైజ్ చేశారు అంటే క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి, ప్రొడక్షన్ పెంచడానికి చేశారు. సో ఇది ఓకే, ఇది ఒక కార్యక్రమం. ఏది? బయోఫ్యూయల్స్ని కేటగరైజ్ చేయడం.